రాత్రికి మంచులో ఆరబెట్టి తెల్లారేసరికి తాటికాయ అంత శుద్ధంపుతా. సరిపోద్దా? సైజు పెంచమంటావా? చాలే బాబు, ఇంకా సైజు పెంచావనుకో సంచి పట్టద్దు. పట్టదు. 2 కుట్లు తీసి కుదై మట్టానికి పట్టిద్ది. సరే కానీ ఎట్ట తింటా? అల్లుడు గారి పేరు చెప్పుకొని ఐస్ క్రీమ్ లాగా నైస్గా ఏలుతో నాకుని తింటాను. అదేంది పాడు జంతువులు తిన్నట్టు? మన ఇంట్లో స్పూను లేవా? స్పూన్లు ఏంటి? అదే చెంచాలు. స్పూన్లు చెంచాలు మా ఇంట్లో లేవు నాయన. అన్ని సాసర్లేనా? సాసర్లేం కర్మ, పెద్ద పెద్ద బేషన్లు కూడా ఉన్నాయి. వాటి జోలికి బాగా లచ్చపో. పాత రోజులు గుర్తుకొచ్చి రోత పడతావు. సరే కానీ ఆ జేబులు సిగ్గుమాలింది ఏమైనా ఉందా? సిగ్గుమాలింది ఏడెందుకుంటుంది లచ్చప్ప? సెకండ్ షో వదిలేక చింత చెట్టు కింద దా 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 అని పిలుస్తాడు. అయితే ఇప్పుడు దాకా సామెతలు సంఖ్యలు వేసారు, ఆ మాత్రం తెలీదు. అదే బాబు చుట్టముక్క. ఏంది లచ్చప్ప నువ్వు చుట్టాలు కలుస్తా? పెద్దగా కంటే అమ్మాయి ఇంటి కోపడుతుంది. అప్పో అప్పటికేదో అమ్మాయి సంగతి ఏమొక తెలియనట్టు, ఏమో సంగతి అమ్మాయికి తెలియనట్టు ఇదొక సస్పెన్స్ సన్నివేశం. ఇటు తిరుగు ఏంటాను? అరే రే రే, ఆ నవనీతమైన పెదాల మీద ఆ మచ్చలేంది? ఓయమ్మో, మీకు వంటి నిండా మచ్చలు నంగలేంది, మాకెక్కడో చిన్న మచ్చుంటే తప్పు వచ్చిందా నాయన? ఓసి ఎర్రి నాగమ్మా, మా ఒంటి మీద ఎన్ని మచ్చలుంటే మా ఇంట్లో ఇనపెట్టెలో అన్ని లచ్చలు ఉండట్టే. నీకు గనక మచ్చలు పుట్టినయో పుచ్చి పురుగులు పట్టి నీ వ్యాపారానికే డేంజరు. చుట్టాభ్యాసం లేదు కానీ చివరేపు సిగరెట్ ఒకటి ఇస్తా. నచ్చితే 4 పట్లు పట్టు, నచ్చకపోతే నలపకుండా నాది నాకు ఇచ్చేసి. నా చేతికి ఇచ్చింది నలపకుండా ఇచ్చే అలవాటు లేదు, నలిపాను మీకు పనికిరాదు. అయితే ఒక పని చేయలేదు, 10 పైస్ ఇస్తా. గంట మార్కు చుట్ట కొనుక్కొని ఆ సందులోకి పోయి శాంతం అయిపోయిందాక ఈ ప్రాంతానికి రామాక. ఈ 10 పీస్ 4 పీస్ కొబ్బరి పీస్ నాకు ఏ పీస్ వద్దు. ఈ ముండా కొడుకుని ఎక్కువ పైకి ఉడికితే ఇప్పుడు వెళ్ళిపోతాడు. బాబు గారు, నాకు కావాల్సింది 1 రూపీస్. ఎంత? 1 చాలు బాబు. 1 రూపీస్. 1 రూపీస్ వాల్యూ పడిపోయి ఓల్డ్ 5 years బ్యాక్. 1 రూపీస్ మనకి లెక్కే ఉండాలి చెప్ప. ఏమి తప్ప ఇప్పుడు దాకా పిసికింది నీ సంచా. నీ అమ్మ కడుపు కాదు, అందుకని ఎంత లోతుకు పోయినా అంచే దక్కల్లా అంతే దక్కలేదు. నీకేంది, పెద్ద పెద్దోళ్ళకి అంత దొరకలేదు, నీకేం దొరికింది? ఎంత నువ్వు అడిగింది? 1 చాలు బాబు. 1 రూపీసా? నువ్వు అడిగింది 1. నువ్వు అడిగింది 1 చాలు బాబు. నేను ఇస్తున్నా 10. అమ్మ కడుపు ఉంగరాలు ఉండే అమ్మీ సిగ్గుమాలి నీ చేతి తెచ్చి పోయి చిక్కు చేతులు పెట్టాడమ్మా. మా నాయన బంగారు చేయమ్మా. అచ్చబ్బా, పక్షవాతం వచ్చి పడిపోయినా ఆ టయానికి అట్ట 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 లేవగొట్టుకుంటుందంట. అవునవునవును. అమ్మీ రావేమే, నల్లగా ఉన్నాడు అంటావు. అమ్మా, నలుపు నారాయణమూర్తి తల్లి. అంత దేశంలో అందరూ ఎర్రటోళ్ళనే కావాలనుకుంటే నల్లటోళ్ళంతా ఇటుపోతారమ్మా. మనకి నలుపు నెరుపులతో పని లేదమ్మా. మనకు కావాల్సింది అచ్చం తెలుపులేని తల్లి. అందుట్లో శెట్టి గారిది సామాన్యమైన నలుపు అమ్మా. నా ప్రాయి నలిపే నా తల్లి. అత్తమ్మ గారు ఏంది అమ్మాయి అంటుంది? ఏం లేదు బాబు, శెట్టి గారు ఎర్రగా ఎత్తుగా మొద్దుగా బొద్దుగా ఉన్నారంటుంది. మేము విన్నాములే, నువ్వు బిల్డప్ ఇచ్చి కవరప్ చేయగాక. ఏందో నల్లగా అంటుందిగా. అమ్మాటానికి బాబు. అమ్మ, శెట్టి గారు ఎంత నల్లగా ఉన్నారో అంత నైస్గా ఉన్నారంటుంది బాబు. లచ్చబ్బా, ఎక్కడన్నా వ్యాపారస్తులు ఎర్రగా ఉంటారా? చెప్పండి. ఈ నలుపుకి కారణాలు చెప్పమంటావా? చెప్పండి. ఇనప పెట్టె నలుపు లచ్చప్ప, ఇనప పెట్టె నలుపు, ఇంకు సిరా నలుపు, గజం
గజము నలుపు గజము బద్ద నలుపు ఇటుకే ఎట్టంటున్నావే వేణు మాధవుడు నలుపు వెంకటేశ్వరుడు నలుపు యముడు నలుపు యముడు దున్నపోతు నలుపు వీటి నలుపే నాకు ఒళ్ళంతా ఎగబాకే అసలు అసలు ఎరుపే నేను అమ్మతోడు ఏమిటి బాబు మీకు మీరే కొట్టుకుంటున్నారు? మీకంటే ఎవరైనా ఎగబడి గుచ్చి కొడతారు, మాకెవరు కొడతారు? ఎగబడి గుచ్చి కొట్టేది అదే పైకంలే. అదేమ్మా అసలు సంగతి. చేసేది చీకటి వ్యాపారం కదట్టి. ఎప్పుడు ఎవరొచ్చి పట్టుకుపోతాను ఈ ఎండ కలుపు తీసినట్టు ఇరుపంతా పోయి నలుపు మిగిలిందమ్మా. అమ్మా రావేమి పిలువలా చెప్ప ఊరికి టైం అంతా ఉండండి, తొందరపడకండి. ఆయనకేమి రూపమునగా మన్మథుడు, చర్మం అందంలా తప్ప అక్కడ వచ్చింది అందం. అమ్మా టీవీ కా కర్ణుడు అమ్మా. ఓ చిన్నప్పటి నుంచి దాన ధర్మాలు చేస్తున్నాం అమ్మా. ఆ రంగు చూడమ్మా, ఇస్పెట్టాస్ కాదు లచ్చప్ప, రెడీ క్యాష్ మోగుతుంది త్రాస్. ఎటు మొగ్గితే ఈ ముండకేమో లాసు అంటున్నాడు. ఎక్కడ క్లోజ్ అప్ అయిన నాసిరకం లాగా. నాసరం కాకపోతే మధ్యగనంలో మామిడికాయ ముక్కలు నంచుకొని గుంజుకోవడానికి అబ్బో మేము పోస్తా వ్యాపారస్తులు. అడుగులు చూడమ్మా, నడక చూడమ్మా, సెంటమ్మే పెంటు సాహిబ్ నడికే నా తల్లి. ఇంకా నయం లుంగిలమ్మే లంగడా సాహిబ్ నడకల్లా. అమ్మా రావే నా తల్లి రావే. పిలువులా తప్ప అమ్మాయిని పిలుస్తా ఉండండి. సరే కానీ రాక మా ఇంటికి వచ్చారు మీరు. మరి ఇంట్లో మీకు కాఫీ ఇద్దామన్నా కూడా పాలుకు డబ్బులు కొడలేవు బాబు. 3 రోజులు బట్టి అల్లాడిపోతున్నాం. లచ్చప్ప నేను లేను అవును కదా. ఏం కావాలి చెప్పు. ఏం లేదు, లిస్ట్ రాసుకోండి బాబు. అంటే రాసుకుని ఎంత ఉండయా చెప్పాలి కదా, మీకు గుర్తుండకపోవచ్చు, తీసుకురాకపోవచ్చు, అలా రాసుకోండి. చెప్పు రాసుకోండి. చెప్పు. ఒక్క బేడ కుంకుమ, చెప్పు. ఒక పావలా పసుపు. ఇది మొత్త చీపు మొండండి. పావలా మనుషులను బట్టని అడగద్దు. పావలా పసుపు. ఒక ₹10 చక్కెర. నేల టికెట్ కూడా కాదు, నేల టికెట్ చీపు ముండ. ₹1 చింతపండు. లచ్చప్ప 3 మనుషులకి రూపాయి ఏం సరిపోతుంది? బాబు ₹10 రాస్తప్పు. ₹10 అలా రాస్తారు. చింతపండు ₹10 రాశారుగా. 10 బస్తాలు బియ్యం. ఏంటి బాబు? లచ్చప్ప 1 బస్తా జీడిపప్పు, 1 బస్తా బాదం పప్పు. లచ్చప్ప ఇంకొకటి మర్చిపోయావే. ఏమిటి బాబు అది? 1 బస్తా గన్నేరు పప్పు వద్దు. గన్నేరు పప్పు తింటే చచ్చిపోతారు బాబు. ఏ పైన బస్తాలు పప్పులు తింటే చస్తారు. లచ్చప్ప ఇవన్నీ రేపు పొద్దున మన సుబ్బారావు ఆటోలో పంపిస్తా కానీ ఇంతవరకు చాలు. కానీ అమ్మాయిని పంపించు. సుబ్బారావు ఆటో బాబు, సుబ్బారావుని పంపించు. ఇక్కడి నుంచి నెల్లూరు పోయి వచ్చాడు, తక్కువడు కాదు. అవునా? సుబ్బారావు నేనేదో ఒక వైనం చేసేట్టు. సుబ్బారావు ఇక్కడి నుంచి నెల్లూరు పోయి వచ్చాడు. 3000 ఇచ్చి దండం పెట్టి తూర్పు తిరిగి దండం పెట్టి వచ్చాడు. అంతేనా? అమ్మాయిని పిలువలు తప్ప వచ్చిన పని వాగిట్లో పూజ చేసుకున్నట్లేదు, పూలు కోసుకున్నట్లేదు. రామ్మ నువ్వు భయపడొద్దమ్మా.